మూడు చేపల కథ. ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. వాటిలో ఒకటి చాలా తెలివైనది, రెండవది కాస్త యోచించి పని చేసేది, మూడవది పూర్తిగా అలసత్వంగా ఉండేది. ఒక రోజు కొందరు మత్స్యకారులు ఆ చెరువులో చేపలు పట్టడానికి వస్తారు. తెలివైన చేప తక్షణమే ప్రమాదాన్ని గ్రహించి వెంటనే చెరువును వదిలి వెళ్ళిపోతుంది. రెండవ చేప మత్స్యకారులను చూసిన తరువాత ప్రమాదాన్ని అర్థం చేసుకుని ఏదైనా చేయాలనే యత్నిస్తుంది. చివరికి అది తన తెలివితేటలతో తప్పించుకుంటుంది. అయితే మూడవ చేప, ఇంకేమీ అవ్వదు అని నిర్లక్ష్యంగా ఉండిపోతుంది. చివరికి అది మత్స్యకారుల చేతిలో పట్టుకుని బోటులో పడుతుంది. నీతి: సమయం వచ్చినప్పుడు త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలగడం చాలా ముఖ్యం. ఆలస్యం చేస్తే ప్రమాదం తప్పదు.